వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పచ్చని చెట్లతో కొండలైతే నిండుగా కనబడుతున్నాయి కదా. మరి వాటి మధ్యలో సముద్రపు పాయ వచ్చేసరికి వాటి అందం మరింత రెట్టింపైందనే చెప్పుకోవచ్చు. నీలి ఆకాశం మూగ ఎండ అయినప్పటికీ సూర్యకిరణాలు ఆ వాటర్ మీద పడినప్పుడు మరింత అందంగా కనబడుతుందండి ఈ ప్లేస్ అయితే. దేవుడు మన కోసం ఇంత అందమైన ప్రకృతిని చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పకుండా అస్సలు ఉండలేం కదండి. మరి ఈ ప్లేస్ ఎక్కడ అని మీరు తెలుసుకోవాలి అంటే వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మీరు ఎటు చూసినా కూడా ప్రకృతి పచ్చదుప్పటి కప్పుకుందా అన్నంత అందంగా అయితే ఈ ప్లేస్ ఉంది. అంతే కూల్గా కూడా ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది. కొన్ని దశాబ్దాల చరిత్ర అయితే ఈ ప్లేస్కి ఉందండి. ఇది కొండ మీద ఉన్నందున దీన్ని కొండగుడి లేదంటే రాస్ హిల్ చర్చ్ అంటారండి. ఎక్కువగా రాస్ హిల్ చర్చ్ అంటేనే ఐడియా వస్తుందండి. ఇది వైజాగ్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంతేకాకుండా ఈ ప్లేస్కి మరొక ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే 3 మతాల పవిత్ర స్థలాలు ఒకే చోట చూడాలి అంటే కొద్దిగా కష్టం కదా. అలా ఎవరైనా చూడాలి అనుకున్నట్లయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసేసేయండి. 3 మతాల పవిత్ర స్థలాలని ఒకే చోట అయితే చూసేయచ్చు. అంతేకాకుండా విశాఖలో ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. చుట్టూతా మీరు గమనిస్తే ఒక 3 కొండలు అనేవి ఉన్నాయి కదా. ఒక్కొక్క కొండ ఒక్కొక్క మతపరమైనటువంటి దేవుడు కొలువున్నట్లుగా ఇక్కడ వారైతే భావిస్తూ ఉంటారంటండి. అంతేకాకుండా మీరు లోపల ఎంట్రన్స్ మీరు చూశారు కదా, లోపలికి వెళ్ళినప్పుడు ప్రార్థనా హాల్ అనేది చాలా విశాలంగా ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సందర్శకులు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ప్రేయర్ చేసుకోవాలి అంటే హ్యాపీగా ఎంతసేపు అయినా సరే ఇక్కడ టైంని అయితే స్పెండ్ చేయొచ్చు. అంతేకాకుండా ఎటువంటి ఎంట్రీ ఫీజు కూడా లేదండి. ఎంతసేపు అయినా సరే ఇక్కడ మీరు స్పెండ్ చేయొచ్చు టైంని. టైం అయితే మీకు తెలియదండి, అంత పీస్ఫుల్గా చాలా బాగుంది అనిపించింది. మరి ఎటువంటి రణగొనలు కానీ అట్లా ఏమీ లేదండి. అంతేకాకుండా అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా క్రిస్టియన్సే అని మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అన్ని మతాలకు సంబంధించిన వారు ఇక్కడికైతే వస్తూ ఉంటారంటండి. మత సామరస్యానికి ఈ ప్లేస్ అనేది ప్రత్యేకంగా నిలవబడిందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా డిసెంబర్లో కనుక 8 అట్లా ఆ టైంలో కనుక వచ్చినట్లయితే ఇదంతా కూడా మీకు చూడడానికి కూడా అంటే ఇసుక వేస్తే రాలకోకుండా ఉంటారంటారు కదా, ఆ రకంగా బిజీగా ఉంటుందంటండి. లైటింగ్స్ తోటి ఫుల్ డెకరేషన్ తోటి అసలు మీరు పార్కింగ్ చేసుకోవడానికి ఇప్పుడైతే అవకాశం ఉంది. కానీ వెహికల్స్ అవి ఆ టైంలో అంటే డిసెంబర్ 8 ఆ టైంలో వస్తే కనుక మీకు మనం కొండపైకి అయితే కాలినడకనే రావాల్సి ఉంటుందంట. వెహికల్స్ అన్నీ కూడా కిందే పార్క్ చేసుకుని పైకి రావాలంటండి. మరి పైన మీరు చూశారు కదా, పైకి వెళ్ళినప్పుడు వ్యూ అనేది ఇలా అయితే ఉంటుందండి. జీసస్ది సంబంధించిన ఒక పెద్ద స్టాచ్యూ ఉంది. తర్వాత వచ్చేసరికి ప్రేయర్ అది జరుగుతుందండి చర్చ్ లోపల. అందువల్ల నేను వీడియో ప్రేయర్ జరుగుతున్నప్పుడు వీడియో తీయడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. అందువల్ల నేను ఎటువంటి వీడియోను కూడా నేను తీయలేకపోయానండి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ జడ్జి అయినటువంటి మాన్సియర్ రాస్ అనే అతను ఇక్కడ తన నివాసాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడంటండి. కాలక్రమేణా కొద్దిపాటి మార్పులు చేర్పులతోటి రాస్ హిల్ చర్చిగా అయితే అవతరించిందనే చెప్పుకోవచ్చు లాస్ట్కి. ఆయన పేరులో ఉన్నటువంటి రాస్ని ప్లస్ కొండ మీద ఉంది కదండి ఇది, అందువలన హిల్ని కొండ అంటాం కదా, అందువలన రాస్ హిల్ చర్చ్గా ఇది నామకరణం అయితే చేసుకుందనే చెప్పుకోవచ్చు. మరి మీరు కూడా ఈ ప్లేస్ని ఇంతవరకు విజిట్ చేయకపోతే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మంచి ఫీల్ని అయితే మీరు పొందుకోవచ్చండి, చాలా ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. మరి ఒకసారి అయితే విజిట్ చేయండి. నేను టెంపుల్ని మీకు చూపిస్తున్నాను కదా, అదైతే టెంపుల్ అండి. కింద అంటే కొండకి దిగువ భాగంలోనే మనకి ముస్లింకి సంబంధించి ఒక మసీదు కూడా ఉందండి. అది ఈ వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను, తప్పకుండా వీడియోని అయితే చూడండి. ఈసారి వీలున్నట్లయితే చర్చ్ లోపల ఏ విధంగా ఉంది ఆ కట్టడాలు అవన్నీ కూడా నేను తప్పకుండా మీకు చూపించడానికైతే ట్రై చేస్తాను. మరి ఈరోజుకి ఇదే వీడియో అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పాను కదండి, దర్గా అనేది మీకు రైట్ సైడ్ గమనిస్తే మీకు దర్గా కూడా కనబడుతుంది. మరి టెంపుల్ని, చర్చ్ని, దర్గాని ఒకేసారి ఒకే చోట తప్పకుండా చూడొచ్చండి. తప్పకుండా విజిట్ చేయండి. మరి రేపు మరొక చక్కటి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.